ఓకే లావణ్య, ఒక అంటే మీరైతే కనిపిస్తున్నారు, లావణ్య వాళ్ళ కామ్గా మాట్లాడుకుందాం. సో లేటెస్ట్ ఇప్పుడే చిట్టి గారు చెప్తున్నారు, ఒకటి మీరు రాజ్ తరుణ్కి మధ్య ఉండే మీ అనుబంధం సంబంధంలోకి మేము దూరి చూసే ప్రయత్నం చేయడం లేదు. బట్ వీ వాంట్ నో ఎందుకు ఇంత రచ్చ అయింది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ మీద. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసి ఉంటుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి, మీరు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో స్కూల్లో పక్కవాడికి ఇచ్చాడు, చెవి కొరికాడు, ఇలాంటివి కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ అనే ఒక ఆరోపణ మీ మీద ఉంది. దట్ యువర్ బ్లాక్మెయిలింగ్ ఎవ్రీబడి విత్ దేర్ పాస్ట్ హిస్టరీ అండ్ డేటా విచ్ ఈస్ యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నాట్ డన్ ఇన్ అ కేస్ లైక్ దిస్. వై ఆర్ యూ డూయింగ్ దట్ అని అడుగుతున్నారు కొంతమంది. వాట్ వుడ్ యూ లైక్ టు సే? మ్యామ్ ఇప్పుడు నాకు 32 years మ్యామ్. నేను 19 ఏళ్ళప్పుడు రాజ్ తరుణ్ పరిచయం. నేను అతనితో డే 1 నేను అతను నమ్మే బయటకు వచ్చాను. ఇప్పుడు 1 year నుంచి బయటకు వస్తున్నాయి మ్యామ్ ఇవన్నీ. 1 year నుంచి నా పైన దాడులు, 1 year నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి మ్యామ్. నన్ను వదిలించుకోవాలన్న ప్రయత్నంలోనే రాజ్ తరుణ్ 99.9% ఫైట్ చేశాడు. ఐ వాజ్ హోల్డింగ్ సో టైట్లీ. I was not letting him go. I was not letting this relationship go అండి. బికాజ్ నేను పర్సనల్గా నా పేరెంట్స్ని వద్దు అనుకొని, నేను అంటే ఆ రోజున ఆ వయసులో నేను వద్దు అనుకొని నేను రాజ్ తరుణ్ వైపు వచ్చాను. నేను ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అన్న దగ్గర ఐ వాజ్ హోల్డింగ్ అప్. కానీ రాజ్ తరుణ్ వద్దు అనుకున్నాడు. దాన్ని మరి నన్ను జైలు వరకు వెళ్ళాను మ్యామ్. నేను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఆ డ్రగ్స్ అమ్మడం కొనడం లాంటిది నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా చేయలేదు. నా ప్రాణం పోయినా నేను చేయను. అలా కాదు, ఇదే కాల్లో మీరు నార్సింగి పోలీస్ స్టేషన్ పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయి అమ్మిందా కొనిందా పోనీ వీటికి ఎవిడెన్సెస్ ఉన్నాయా ఒక్కసారి మీరు అడగండి మ్యామ్. ఒక మాట, మరి జైలుకి వెళ్ళావు అనే మాట ఎందుకు వచ్చింది? జైలుకి వెళ్ళావా? నిజంగా జైలుకి వెళ్ళాను సార్. ఆ రోజు నన్ను కేసులో పెట్టారు. A2గా రాశారు, A1 A3 అబ్స్కాండ్ అని రాశారు. నన్ను ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ కి పంపించింది కూడా ఆ రోజు వరకు ఏం చెప్పారంటే కోర్టుకి నేను తీసుకెళ్లారు. నన్ను కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు కూడా వరలక్ష్మి టిఫిన్స్ కేసులో A11 ముద్దాయి ఉన్నావు, మిమ్మల్ని మేము ఫోన్ చేస్తున్నాం, మీరు అబ్స్కాండ్ లో ఉన్నారు సో అని చెప్పి నన్ను రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు. కాదు, లాక్కెళ్లారు సార్ నన్ను. ఒక నిమిషం సార్, మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే. ఎవరేసారు కేసు? తర్వాత మీరు మీ పొజిషన్లో ఏదో దొరికింది కాబట్టే మీరు జైలుకి వెళ్ళారనే ఒక ప్రూఫ్ చూపిస్తున్నారు చాలా మంది. మీ పొజిషన్లో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయా ఆ టైంలో? లేదు మ్యామ్, నా పొజిషన్లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా ఏం ప్రూఫ్ ఉండదు మ్యామ్. 4 గ్రాములు ఉంది అని మెన్షన్ చేశారు. 4 గ్రాములు A1 యునీత్ రెడ్డి ఇచ్చాడు అని మెన్షన్ చేశారు. నేను కోకాపేటలో 29th December 2024న SOT వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అలా రోడ్డు మీద బస్ దిగి నుంచున్నాను అని. అండ్ వాళ్ళు వచ్చి సోదా చేయగా నా దగ్గర 4 గ్రాములు MDMA ఉంది అని అమ్మాయి పైన కేసు నమోదు చేసి మేము రిమాండ్కి తరలిస్తున్నామని మెన్షన్ చేశారు మ్యామ్. కానీ దానికి ముందు రోజు రాత్రే నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు. నేను న్యూయార్క్ నుంచి ఢిల్లీకి రిటర్న్. 4 గ్రాములు నీ దగ్గర దొరికినాయా? ఆ రోజు వచ్చిన లేదు సార్, లేదు సార్, 4 గ్రాములు నా దగ్గర లేవు. కానీ పోలీసులు తప్పు చేశారు. అయితే లావణ్య, పోలీసులు తప్పు రాశారంటారా? పోలీసులు తప్పు రాశారా అంటే మరి ఇందులో ఎంతమంది పెద్ద చేతులు ఉన్నాయి మ్యామ్? చేతులు అందరి చేతులు ఉన్నాయి. నేను ఇప్పుడు పోలీసులు అని చెప్పినా, ఎవరు నా మీద చేయించారని వాళ్ళ పేర్లు చెప్పినా, ఒక రాష్ట్రం ఒక్క నిమిషం ఇప్పుడు ఒకటి ఉంది మేడం, ఒక నిమిషం ఆ లైన్లో ఉండు, ఆగు. దీంట్లో ఒకటి ఉంది, చట్ట ప్రకారం పొసెషన్లో ఉంటే, నిజంగా పొసెషన్లో వాళ్ళు పోలీసు రాసి పొసెషన్లో ఉంటే ఈ అమ్మాయి వాళ్ళు బయట ఉండు. దాంట్లో చట్ట ప్రకారం అంటే పెడ్లర్ అండ్ పొసెషనర్ ఇస్ ది క్రిమినల్, వాళ్ళ మీద కేసులు. కానీ పెడ్లర్ ఇస్ నాట్ పొసెషన్ లో ఉన్నంత మాత్రం పెడ్లర్ అని ప్రూవ్ అవ్వదు సార్. కాదు, పొసెషన్ లో ఉన్న కేసు ఉంటుందమ్మా. యూజర్ ఈజ్ ఓన్లీ విక్టిమ్ కింద లెక్క, కానీ వాడిన వాడు విక్టిమే. కానీ పొసెషన్ ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర పొసెషన్ లో వాట్ బేసిస్ వాస్ షీ డిటైన్డ్ ఇన్ జైల్? మీరు మిమ్మల్ని ఏ బేసిస్ మీద అన్ని రోజులు రిమాండ్ లో పెట్టారు? ఎన్ని రోజులు పెట్టారు రిమాండ్ లో? ఎన్ని రోజులు పెట్టారు? నేను క్లియర్గా చెప్తాను మ్యామ్. నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ నుంచి మోకిలా స్టేషన్కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారండి. నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నన్ను కేసు అవుతుందని కూడా నాకు తెలియదు. మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ 41 నోటీస్ తీసుకున్నారు, మీరు తీసుకోలేదు, సో మిమ్మల్ని కోర్టు నుంచి మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు. నేను అదే కేసు అని అనుకున్నాను. నాకు కోర్టుకి వెళ్ళే వరకు కూడా ఇంకో కేసు అవుతుందని నాకు తెలియదండి. కోర్టుకి వెళ్ళిన తర్వాత జడ్జి చెప్పారు మిమ్మల్ని రిమాండ్కి వేస్తున్నామని. రిమాండ్కి ఎందుకు వేస్తున్నారు సార్? నేను అక్కడే ఏడ్చేస్తున్నాను.
అరిచేస్తున్నాను, సార్ జైలుకి వెళ్ళాలంటే నేను తలెత్తుకోలేను, నేను బతకలేను, నన్ను జైలుకి పంపించేది ఏంటి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అన్నారు, అమ్మ ఇది రాజేంద్ర నగర్ కోర్టు, ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నది రాజేంద్ర నగర్ కోర్టులో నాకు అథారిటీ లేదు ఈ సెక్షన్ పైన నేను చేయడానికి. అండ్ అది సాటర్డే నైట్ ఏదో అయింది మ్యామ్ అప్పుడు. సో మండేకి అవ్వాలి. సో ఈ 3 days అయితే మీరు రిమాండ్లో ఉండాలి అండ్ ఎల్బీ నగర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మేము ఈ కేసుని అని చెప్పి నన్ను పంపించేసారు. కేసు అవుతుందని తెలీదు, మా పేరెంట్స్ కూడా న్యూస్ లో చూసే తెలుసుకున్నారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరమ్మా చెప్పట్లేదు, నువ్వు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు నీ మీద? కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు సార్, అసలు నేను తీసుకుంటే చేస్తే కదా సార్ కంప్లైంట్ ఇవ్వాలి. మరి ఎలా పోలీసులు ఎందుకు వచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా? ఇప్పుడు ఒకటే లావణ్య లొకేషన్ చూసి వచ్చామన్నారు సార్. లావణ్య గారు ఒక నిమిషం, లావణ్య గారు మీరు ఒక విషయం గమనించాలి. ఉన్న పళంగా పోలీసులు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రెషర్లో ఉన్నా ఒక సాధారణ జీవి అయిన మీరు, ఎందుకంటే మీరు ఏదో పోనీ ఎక్కడో ఇన్వాల్వ్డ్ ఒక పెద్ద గ్రూప్లో ఉన్నారు, ఎవరో మీ చేత ఏదో చేయించారనడానికి, ఒక సామాన్య అమ్మాయి అయిన మిమ్మల్ని వచ్చి అమాంతం ఎత్తుకెళ్ళిపోయి అన్ని రోజులు రిమాండ్లో ఉంచడం ఎలా జరుగుతుంది? అది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్సరబుల్ కదమ్మా. కాదమ్మా, నిన్నగాక మొన్న దళిత ఉమెన్ని ఆ అమ్మాయి దొంగతనం చేసేదని లేదని చెప్తే తీసుకెళ్లిపోయి లాఠీలతో కొట్టి మా దళిత ఉమెన్ బీభత్సంగా కొట్ల పోలీసులు. సో పోలీసులు తీసుకెళ్ళిపోతారు. మీరు అంటున్న దాన్ని బట్టి, లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు. అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్ళి రిమాండ్లో ఉంచారు. ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే, అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వీనింగ్ అండి. మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్, దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఓకే, వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి, ఇన్ని రోజులు వాళ్ళు భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పారు. ఆ తర్వాత మీరు కూడా మీకు ప్రీతి ఎప్పటి నుంచి చెప్పండి తెలుసు, ఫస్ట్ చెప్పండి. మ్యామ్ నాకు ప్రీతి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పటికి రాజ్ తరుణ్ బర్త్డే ఆ టైంకి వచ్చారు మ్యామ్. ఏ ఇయర్ నుంచి తెలుసు? 2022 లోంచి. ఓకే, 22లో. సో May 11, 2022 నుంచి December 15 2022 ఈ 6 నెలల్లో ఒక 5-6 టైమ్స్ అండి అంతే పరిచయం. అండ్ డ్రగ్స్ ఇవ్వలేదు, డ్రగ్స్ ఆమె నోట్లో పెట్టలేదు, అదంతా చాలా పచ్చి అబద్ధం మ్యామ్. అండ్ 1.5 year ఇప్పుడు మరి ఇదే అండ్ డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను ప్రీతిని కలవలేదు మ్యామ్. కానీ ప్రీతి చెప్పడం, మీరు ప్రీతితో పాటు ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు, మీరు రెగ్యులర్గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని, ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య మిమ్మల్ని మేము గుచ్చి కార్నర్ చేయట్లేదండి, ఎందుకంటే చట్ట పరిధిలోనే చట్టం తీర్చుకుంటుంది. నేను బయటకు వచ్చింది నేను ఇదంతా నిరూపించుకోవడానికి. నాకు 32 years మ్యామ్. నేను అందరూ విల్లా కోసం అంటారు, డబ్బుల కోసం అంటారు. పోనీ ఇదే చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టదు మ్యామ్. 10 సంవత్సరాలు నేను ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్. నేను మొన్నటి వరకు కూడా నా రాజు కావాలని అన్నాను. నేను ఈ రోజు నాకు రాజు వద్దు అనడానికి కూడా శేఖర్ భాషనే మ్యామ్ కారణం. నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ నేను తిట్టుకున్నాను మ్యామ్, తిట్టలేదని నేను అన్నాను. అమ్మా ఒకటే తల్లి లావణ్య, మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ లెట్ us మేక్ దిస్ డిఫరెంట్ ఈ కాన్వర్సేషన్, ఎందుకంటే రచ్చ అయిపోయిందమ్మా. చేతులెత్తి జోడిస్తాను, నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్. అండ్ నేను తప్పు చేశాను, ఈ అమ్మాయిలో తప్పు ఉంది అన్నప్పుడు నన్ను మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను, బట్ క్లియర్ చేయండి మ్యామ్. అది కాదు, అదే చెప్తున్నాను. ఏంటంటే ఈ రికార్డింగ్లు కాదమ్మా, రికార్డింగ్లు పంపించడం, శేఖర్ భాషకి గతంలో ఉండే అమ్మాయిలతో ఉండే ఫోటోలు పంపించడం, ఇవి మీరు చేశారు. అయితే ఇది లాగడం ద్వారా ఏం జరుగుతుంది అంటారు? వాట్ ఆర్ యు గోయింగ్ టు ప్రూవ్? నాకు విక్టిమ్స్ నాకు చేస్తున్నారండి. నాకు శేఖర్ భాష పైన 1% కూడా ఇంట్రెస్ట్ లేదండి. నాకు సపోర్ట్ చేస్తున్న చిట్టిబాబు సార్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు నంబర్ దొరకడమో లేకపోతే అది కూడా అవ్వలేదండి. నేను శేఖర్ భాష పైన ఎందుకు చేస్తాను? నాకు విక్టిమ్స్ అక్క అని నాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దీప వాళ్ళ బ్రదర్ కూడా చనిపోయిందండి, వాళ్ళ సిస్టర్, వాళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారండి. నేను ఏది కూడా నా సైడ్ నుంచి నేను చేయలేదు. అయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్పండి, మీరు మస్తాన్ సాయి మీద కేసు పెట్టారా? అవునండి, పెట్టాను. మస్తాన్ సాయి మీద కేసు పెట్టే టైంకి మీరు రాజ్ తరుణ్ విడిపోయినా కూడా, అంటే విడిపోయిన టైంలోనో లేకపోతే మీకు వేరే రిలేషన్షిప్ ఉందనో ఒక ఆరోపణ వినిపిస్తుంది అప్పటికే. కాబట్టి అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నా, ఇది కూడా అంటే నన్ను సెక్షువల్ అసాల్ట్ చేశాడు. మస్తాన్ సాయి పైన కేసు నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను, బట్ తీసుకుందామని అనుకున్నాను ఒక పాయింట్ లో. ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కి థ్రెట్ ఉండింది. అండ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టమని చెప్పింది రాజ్ తరుణ్, మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి ప్రోత్సహించింది రాజ్ తరుణ్ అండి. సో అయితే 100% నిజం. అంటే నన్ను పెళ్లి చేసుకోమని మస్తాన్ సాయిని ప్రేమించమని పెట్టిన కేసు కాదండి. నాకు ఎందుకంటే ఇవన్నీ కూడా కాదమ్మా, ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 1.5 years నుంచి మొదలైనవి అంతే కదా. వీళ్ళందరూ మస్తాన్ సాయి ఎప్పటి నుంచి పరిచయం నీకు? ఈ మధ్య కదా.
అంతే సార్ 1.5-2 years అది ఇవల్ల అంటే గత 9 ఏళ్ళు మీరు కలిసి ఉన్నప్పుడు ఏమీ లేదు, వీళ్ళు ఎంటర్ అయినాక స్టార్ట్ అయింది. అంటే లావణ్య ఫ్రాంక్గా అంటే ప్రపంచానికి కొద్ది గొప్ప న్యూట్రల్గా ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతున్న విషయం ఏంటంటే మీరు రాజ్ తరుణ్ మీ డైరెక్షన్స్లో మూవ్ ఆన్ అయ్యారు. అంటే మీరు మీ జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు అండ్ రాజ్ తరుణ్ తన జీవితంతో మూవ్ ఆన్ అయిపోయారు. అయితే మధ్యలో మూవ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం మీ దగ్గర ఇరుక్కున్న తర్వాత మీరు రాజ్ తరుణ్ కూడా ఇందులో లాగే ప్రయత్నం చేస్తారా, అతను కావాలని ఒక భావన కలుగుతుందమ్మా? ఫ్రాంక్లీ చెప్తున్నాను. ఈ రోజుకి కూడా అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ పైన ఫైట్ చేస్తున్నాను మ్యామ్, అది నిజం. బట్ అబద్ధం చెప్పి రాజ్ తరుణ్ ని ఇన్వాల్వ్ చేయాలని నేను అన్నాను. రాజ్ తరుణ్కి నిజంగా డ్రగ్స్ తో సంబంధం లేదు. రాజ్ తరుణ్ అలా డ్రగ్స్ ఎంకరేజ్ చేయడు మ్యామ్. కోపం ఉంది కదా అని రాజ్ తరుణ్కి ఇందులో సంబంధం ఉందని కూడా నేను చెప్పను. రాజ్ తరుణ్ అతను ఎలా ఫాలో అయ్యేవాడు, నన్ను అలాగే కాపాడుకుంటూ వచ్చేవాడు. మరి 1 year నుంచి ఏమైందో దేవుడికే తెలియాలి, రాజ్ తరుణ్కే తెలియాలి. నేను వద్దు లావణ్య, ఇంకా నాకు నువ్వు వద్దు, ఐ వాంట్ టు మూవ్ అని నాకు నోట్తో చెప్పుకుంటే వెళ్ళిపోయేదాన్ని మ్యామ్. డ్రగ్స్ సంబంధించిన దాంట్లో రాజ్ తరుణ్కి నాకు సంబంధం లేదు మ్యామ్. రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందమ్మా? రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో సంబంధం ఉందా? అది చాలా మందితో ఉంది. నీకు అది ఎప్పుడు తెలిసింది? నీకు రాజ్ తరుణ్కి ఇంకో అమ్మాయితో బంధం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? 2017-18 నుంచి తెలిసింది సార్. అప్పటి నుంచి మరి అప్పటిదాకా ఈనాళ్ళు ఎందుకు ఊరుకున్నావు? మరి ఈనాళ్ళు నేను నమ్మి వచ్చానండి. ఏది ఏమైనా సరే రాజ్ తరుణ్ చెయ్యి వదలొద్దు. నేను ముసల్దాన్ని అయినా సరే అతనే నా మొగుడండి. ఇప్పుడు బయట ఉన్నా సరే, విడిపోయినా సరే, లేదా ఫోటోకి దండేసుకొని చచ్చిపోయాడు అనుకుంటాను, కానీ అతనే నా మొగుడండి. కాదు లావణ్య, సరే మీరు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, దట్స్ ఫైన్, వి రెస్పెక్ట్ యువర్ ఇది. లేదు మ్యామ్, నేను చిన్న వయసులో అతను వచ్చేసాను మ్యామ్. నాకు ఇప్పుడు గడవట్లేదు, ఇల్లు గడవట్లేదు, నా లైఫ్ గడవట్లేదు. కానీ మీరు చేస్తున్న ఒక్క నిమిషం, మీరు మీ కేసు జెన్యూన్ అని మీరు నమ్మితే వాళ్ళ ఫోటోలు, చిన్నప్పుడు స్కూల్లో వాడికో ఫ్రెండ్ కొరికిన వీడియో ఇది, ఇంకేదో చేసిన ఇది అని చెప్పి వీళ్ళందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ తాలూకు మీరు సేకరించి అందరికీ మీడియాకి పంపిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మీరు చేస్తున్నది వాళ్ళు చేస్తున్నారు, యువర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. ఇది ఎక్కడ సాల్వ్ అవుతుంది? ఇప్పుడు మీరు ఆడియో రికార్డింగ్ పంపిస్తారు, ప్రీతి వాళ్ళ మదర్ది, ఇంకా మస్తాన్ సాయి, ఒక మాట జెన్యూన్ గా మాట్లాడుకోవాలి. ఆ అమ్మాయి చేస్తుంది అంటే ఆ అమ్మాయి చేయటానికి ఇది వాళ్ళు చేసిన దానికి రిప్లైగా ప్రతిఘటన, వాళ్ళు చేసిన యాక్షన్కి రియాక్షన్. ముందు స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి చేయాలి. నాకు తెలిసి ఈ అమ్మాయి ముందు వీడియో రిలీజ్ చేయాలి. వాళ్ళు వీడియో రిలీజ్ చేసి ఎప్పుడైతే ఈ అమ్మాయిని బదనాం చేయాలని ప్రయత్నిస్తారు. నేను చూస్తున్నా వాళ్ళు ఎప్పుడైతే ఈ అమ్మాయిని బదనాం చేయాలనో రిటార్ట్ ఇచ్చుకుంటుంది. ఎవరైనా ఇస్తారు, నువ్వైనా ఇస్తే నేను రిటార్ట్ ఇచ్చుకోకుండా సైలెంట్ గా ఉంటే వాళ్ళు జెన్యూన్ అయిపోతారు కదా, వాళ్ళ మాటలు అబద్ధాలు నిజాలు అయిపోతాయి. అందుకని రిటార్ట్ అయింది. సో రిటార్ట్ ఈ రిటార్ట్ అవడం అతను వాళ్ళు చేయటం నువ్వు చేయటం, ఈ రిటార్ట్ అవడం ఎవరు నష్టపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావమ్మా నువ్వు? ఎవరు నష్టపోతున్నారు? ఎవరి జీవితాలు నష్టపోతున్నాయి? మీ ఇద్దరు చేయటం వల్ల మీ ఇద్దరే నష్టపోతున్నారు. అది నువ్వు ఆలోచించుకోవాలి, రాజ్ తరుణ్ ఆలోచించుకోవాలి. రాజ్ తరుణ్ కెరియర్ దెబ్బతింటుంది. పర్సనల్గా ఒక హీరోకి పర్సనల్ ఇమేజ్ పబ్లిక్లో దెబ్బతిందంటే వాళ్ళ లైఫ్ దెబ్బతింటుంది, కెరియర్ దెబ్బతింటుంది. ఇది చరిత్ర, సినిమా చరిత్రలో జరిగే ఉన్న నగర సత్యాలు. అలా నువ్వు బజార్ను పెట్టుకోవటం వల్ల తన దగ్గరికి ఒకవేళ మనసు మారి రావాలన్నా కూడా నువ్వు ఇలాంటి చేయటం వల్ల ఆ అడ్డుగోడలు నువ్వే నిర్మించుకుంటూ అవటలా. ఇంకా తను ఒకవేళ మనసు మారి వాళ్ళ కావచ్చు రేపైనా మనసు మారి రావాలన్నా కూడా నువ్వు రానివ్వకుండా నువ్వు అడ్డుగోడలు నిర్మిస్తున్నట్టు అవటలా. సో ఈ రెండింటి వల్ల ఇద్దరు నష్టపోతున్నారు. అది అర్థం చేసుకో. నేను ఆ తప్పుకి నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నేను శిక్ష కూడా అనుభవిస్తానండి. నేను షేర్ చేసిన అయి ఉండొచ్చు, బట్ నేను రెసిప్రికేట్ అవుతున్నాను సార్. నేను రాష్ట్రానికి నెగిటివ్ అవ్వాలని చేయట్లేదు. శేఖర్ భాష, నేను ఒక ఆడదాన్ని అంటే శేఖర్ భాష నన్ను వచ్చి నాకు పిల్లలు పుట్టారు అని మాట్లాడుతూ నా పర్సనల్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. రాస్తారని మాట్లాడమనండి సార్. అతను ఎక్కడో బయట కూర్చొని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ని పంపించి మాట్లాడుతున్నాడు సార్. అది ఎంత అవమానపరంగా అంటే మొన్న కూడా 3 days శేఖర్ భాష అనే వ్యక్తిని వాట్ యు సే 100% అతను కొట్టింది కూడా నేను ఐ విల్ ఎండార్స్ ఇట్, ఐ విల్ సపోర్ట్ ఇట్. అలాంటి మగవాడిని ఒక స్నేహితుడిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి సహాయపడవలసిన వాడు విషం ఇంకా వాళ్ళలో విషం నింపేవాడు వాడు స్నేహితుడు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు. అలాంటి వాడిని ఏమి చెప్పినా దేంతో కొట్టినా తప్పు లేదు. వాట్ యు డిడ్ ఈస్ 100% రైట్ యాజ్ అ వుమెన్. యు డన్ ఇట్, ఐ అప్రిషియేట్ ఇట్, ఐ సపోర్ట్ ఇట్. లావణ్య